బీసీలు కానీ ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా ఎందుకు అదే రకంగా ఇంకా ఆలోచనలో అక్కడే ఉన్నారు ఎందుకు? అదే ఇంకా ఆలోచనలు లేరా? కానీ మేము ఇంకా అణగారిన వర్గాల్లోనే ఉన్నామని చెప్పి మాట ఎందుకు బయటకు వస్తుంది? ఆ లెవెల్కి డెవలప్ కాలేదు కదా. వాళ్ళకి పథకాలన్నీ కూడా అందుతున్నాయి. ఏ ప్రభుత్వం వచ్చిన పథకం అందట్లేదా వాళ్ళకి? చెప్తున్నా కదా, ప్రతి ప్రభుత్వాలు ఏమైనా చూసినా కూడా ఓటు బ్యాంక్ కింద చూడడమే తప్పవుతుంది. ఈ రోజు 70 సంవత్సరాల పైన అయింది. ఈ రోజు వరకు కూడా ఇంకేంటంటే ఆ రిజర్వేషన్ బిల్లు కానీ అవి కానీ ఏంటంటే పార్లమెంట్ చర్చ లేకుండా సాగుతూనే ఉన్నాయి. అంటే దీన్ని బట్టి ఏంటంటే వాళ్ళకి సరి అయిన రీతిలో రాజకీయ లబ్ధికి పైకి రాలేకపోతున్నారు. అంటే రాజకీయ లబ్ధి జరగట్లేదా? అంటే రాజకీయంగా వాళ్ళు ఎదగలేకపోతున్నారా, సామాజికంగా ఎదగలేకపోతున్నారా, ఆర్థికంగా ఎదగలేకపోతున్నారా అన్నదానికి నాకు క్లారిటీ కావాలి. రాజకీయం అనేది వాళ్ళ చేతికి వస్తలేదు. మీ కింద ఉన్న వాళ్ళందరినీ, మీకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా మీరు అప్లిఫ్ట్ చేసుకోవాల్సింది మీ బాధ్యత. అది అయితే లేదు, అదే అయితే లేదు. ప్రాబ్లం అది అదే అయితే లేదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పార్టీలేమో ఒక వర్గం చేతులు ఉంటున్నాయి. ఎక్కడో వర్గం చేతులు ఈయనకి ఏంటంటే ఎమ్మెల్యే కావాలని ఈయన ఆశ. నిజాలు కొన్ని బయట పెట్టేస్తున్నారు, జాగ్రత్తగా మాట్లాడండి అంటే చెప్తున్నా. అలాంటివి ఏంటంటే సరి అయిన రీతిలో అయితే లేవు.